సందడే సందడిలోని చదవడం విద్యా ప్రమాణంలోని ఈ కృత్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అక్షరాలను సరిచేసి పదాలు రాయండి. ఉదాహరణ 1 ప ఆ న కా య. ఇక్కడ పదంలోని అక్షరాలను తారుమారుగా ఇచ్చారు. వీటిని మనం సరైన క్రమంలో అమరిస్తే సరైన పదాన్ని మనం పొందొచ్చు. ప ఆ నా కా యా. వీటిని సరిచేస్తే ఆనపకాయ అనే పదం వస్తుంది. ఇదిగో చూడండి, మన ఆనపకాయ చక్కగా నవ్వుతోంది. ఇలాంటివే మరికొన్ని పదాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇవ్వబడిన అక్షరాలు యా కా వం, యా కా వం. వీటిని సరిచేస్తే వంకాయ అనే పదం వస్తుంది. ఇదిగో మన వంకాయ చక్కగా డాన్స్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకో పదం టి రా యా ఆ కా. ఇవ్వబడిన అక్షరాలు టి రా యా ఆ కా, టి రా యా ఆ కా. సరిచేద్దామా మరి? అరటికాయ. ఇచ్చిన అక్షరాలను సరిచేస్తే అరటికాయ అనే పదం వచ్చింది. ఇదిగో మన అరటికాయ. అరటికాయ అన్నం పెట్టింది. ఈ పదం చూడండి, ప గా ళ బం దుమ్. ప గా ళ బం దుమ్. సరిచేద్దామా? బంగాళ దుంప. ఇదిగో మన బంగాళదుంప. ఈ అక్షరాలు చూడండి, ఒకసారి గమనించండి. నా సా ప, నా సా ప. వీటిని సరిచేస్తే ప నా స. ఏ పదం వచ్చింది? పనస. ఇదిగో మన పనస. ఇప్పుడు ఇంకో పదం చూద్దాం. మాటట. మా ట. వీటిని సరిచేస్తే ఏ పదం వస్తుంది ఆలోచించండి. అవును, టమాటా. ఇదిగో మన టమాటా చక్కగా గంతులు వేస్తుంది. బాగుంది కదా పిల్లలు ఈ కృత్యం?